1000 కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే ప్రజలకు. అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పి కనీసం ₹1 కూడా తగ్గించకపోగా విపరీతంగా కరెంటు బిల్లులను ఎడాపెడా ప్రజల మీద బాధేశారు చంద్రబాబు గారు. సాధారణంగా 200-300 వచ్చే ఇంటికి ఏకంగా 1000-1200 వచ్చేసరికి అందరూ ఇదేంటి ఇంత కరెంటు బిల్లు వచ్చింది ఈ నెల అని ఆశ్చర్యపోయారు. మీకొచ్చింది ఈ నెల కరెంటు బిల్లు కాదమ్మా, 2022, 23, 24 సంవత్సరాలన్నీ కలిపి మీ నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే 15,000 కోట్లకు పైనే ప్రజల మీద భారం వేశారు. అయితే అదనంగా వసూలు చేసిన 2,787 కోట్లలో 1,863 కోట్లకు మాత్రమే ఈఆర్సీ అనుమతించింది. మిగిలిన 923 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని, ఆ పని నవంబర్ నుంచే చేయాలని చెంప చెల్లుమనిపించేలా ఏపీ ఈఆర్సీ ఆదేశించింది. దెబ్బకు చంద్రబాబు గారి ప్రభుత్వం దిగొచ్చి నవంబర్ నుంచి కరెంటు బిల్లులను తగ్గిస్తున్నాం, ప్రజల బాధ చూడలేక చంద్రబాబు గారే కరెంటు బిల్లులను తగ్గిస్తున్నారని కలరింగ్ ఇస్తుంది ఈ పచ్చ మీడియా. కరెంటు బిల్లులు పెంచింది ముమ్మాటికి చంద్రబాబు గారే, కానీ తగ్గించింది మాత్రం ఏపీ ఈఆర్సీ.